హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్ట్రైట్ డ్రైవ్ క్రికెట్ ఛానల్. ఇంకా మనకి మిగిలిన 3 టీమ్స్ ఉన్నాయి కదా, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ అండ్ పంజాబ్ కింగ్స్. ఈ 3 టీమ్స్ కూడా కేవలం ఒక ప్లేయర్స్ కోసమే ఆక్షన్కి వెళ్తున్నారు. వాళ్ళ దగ్గర కొంచెం డీసెంట్ అమౌంట్ ఉంది, బట్ వాళ్ళకి కేవలం బ్యాకప్స్కి అండ్ ఒక మెయిన్ ప్లేయర్ కోసం. రాజస్థాన్ రాయల్స్ ఉంది, అది కేవలం స్పిన్నర్ కోసమే, ఎందుకంటే వాళ్ళు దగ్గర ఉన్న స్పిన్నర్స్ అందరూ రిలీజ్ చేయడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ వాళ్ళు కేవలం ఫినిషర్ కావాలి వాళ్ళకి. మనకి టాప్ ఆర్డర్ బాగానే ఉంది, బౌలింగ్ బాగానే ఉంది, స్పిన్నర్లు బాగానే ఉన్నారు. వాళ్ళకి ఫినిషర్ కోసం ఆక్షన్లోకి వెళ్తున్నారు. పంజాబ్ కింగ్స్ అయితే అసలు అవసరమే లేదు. వాళ్ళు మ్యాక్స్వెల్, ఇంగ్లీష్ని రిలీజ్ చేసినా కానీ వాళ్ళకి ప్లేయర్స్ ఉన్నారు. మేబీ ఆ స్లాట్ని ఫిల్ చేయడానికి వాళ్ళకి ఆక్షన్లో ఎవరన్నా ఫారెన్ ప్లేయర్స్ ఉంటే మేబీ వాళ్ళ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకసారి మనం రాజస్థాన్ రాయల్స్ చూద్దాం. వాళ్ళ దగ్గర 16 crores డీసెంట్ అమౌంటే ఉంది. బట్ వాళ్ళు సంజు సామ్సన్ని ట్రేడ్ చేసినా కానీ చెన్నైకి ఆ ప్లేస్లో రవీంద్ర జడేజా రావడం వల్ల ఆల్రౌండర్గా ఇంకొక స్లాట్ పెరిగింది వాళ్ళకి. వాళ్ళ టీం చూద్దాం. మనకి జైస్వాల్, సూర్యవంశీ ఇద్దరు డేరింగ్ అండ్ డాషింగ్ ఓపెనర్స్. 1 downలో పరాగు, 4లో ఎట్మేరు, 5లో జురెలు, 6లో శివం దుబే, 7లో రవీంద్ర జడేజా, 8లో మనకి ఫారెన్ ఆల్రౌండర్స్ ఇద్దరు. ఒకళ్ళు ఫాస్ట్ బౌలర్ ఆల్రౌండర్, ఒకళ్ళు స్పిన్నర్ ఆల్రౌండర్. ఫెరారీ ఉన్నాడు కదా, సౌత్ ఆఫ్రికన్, అతను భారీ సిక్స్లు కొడుతున్నాడు. అతను నెక్స్ట్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావాలంటే శామ్ కరణ్. అలానే నెంబర్ 9లో స్పిన్నర్. ఈ స్పిన్నర్ స్లాట్ కోసం వాళ్ళు ఆక్షన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే వీళ్ళు ఈ స్పిన్నర్ స్లాట్ కోసం మేబీ ఫారెన్ స్పిన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ టీంలో ఇప్పుడు మనం ఎట్లా చూసినా కానీ 3 ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. ఎట్మైరు, ఒక ఆల్రౌండర్ ఫెరారీ కానీ, శామ్ కరణ్ కానీ, అలానే ఆర్చర్. వీళ్ళు ముగ్గురే కనిపిస్తున్నారు. సో వీళ్ళు ఫారెన్ స్పిన్కి వెళ్ళే ఛాన్స్ ఉందనుకుంటున్నా. నెక్స్ట్ నెంబర్ 10లో జాఫ్రా ఆర్చర్, 11లో సందీప్ శర్మ. వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నారు, తుషార్ దేశపాండే, మపాక సౌత్ ఆఫ్రికన్ బౌలర్, అలాగే బర్గర్. సో వీళ్ళు ఈ ఆక్షన్లో మెయిన్గా స్పిన్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ఇద్దరు స్పిన్నర్లు, మహేష్ తీక్షణ ఉన్నాడు, అసరంగా ఇద్దరిని రిలీజ్ చేసింది. మేబీ ఈసారి ఎవరి కోసం వెళ్తారో చూడాలి. ఫారెన్ స్పిన్నర్లు అంటే మనకి ఉన్నది ముజీబుర్ రెహమాన్, ఆడిమ్ జంపా, వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళ దగ్గర చూస్తే డీసెంట్ అమౌంట్ ఉంది, 16 crores అంటే. మేబీ వీళ్ళు 12 crores వరకు పెట్టవచ్చు ఒక స్పిన్నర్కి. ఇండియన్ స్పిన్నర్ కూడా దొరికే ఛాన్స్ ఉంది, బట్ చూద్దాం ఎవరి కోసం వెళ్తారో. నెక్స్ట్ గుజరాత్ టైటాన్స్. ఈ టీము ఈ ఆక్షన్లో మెయిన్గా ఫోకస్ చేసేది ఫినిషర్. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ సీజన్ ఒకసారి చూస్తే టాప్ 3 గిల్లు, సాయి సుదర్శన్ అండ్ బట్లర్, వీళ్ళ ముగ్గురు మాత్రమే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ అండ్ ప్రామిసింగ్ ప్లేయర్స్. వాళ్ళ ముగ్గురు తప్ప కింద మనకి మిడిల్ ఆర్డర్లో కానీ ఫినిషర్లో కానీ ఏ ఒక్కరు సరిగా అంత ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ లేరు. ఎస్పెషల్లీ ఫినిషర్ లేడు ఈ టీంకి. లాస్ట్ సీజన్లో ఏదో వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు ఆడేవారు కాబట్టి మ్యాచ్ సరిపోయేది, కానీ ఒక మ్యాచ్ అట్లానే ముగ్గురు అవుట్ అయిపోయినారు. ఆ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయింది. సో ఈసారి అలాంటి సిచ్యువేషన్ రాకుండా మేబీ ఆ ఫినిషింగ్ రోల్ కానీ మిడిల్ ఆర్డర్లో ఇంకొక బ్యాట్స్మెన్కి వెళ్తే టీం బ్యాలెన్స్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఒకసారి టీం చూద్దాం వాళ్ళది. మనకి శుభ్మన్ గిల్లు, సాయి సుదర్శన్, బట్లర్. సో వీళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్లో ఉంటారు 3 ప్లేసుల్లో. నెక్స్ట్ నెంబర్ 4లో వాషింగ్టన్ సుందర్. 5లో ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ కావాలి ఆర్ ఫినిషర్ కావాలి. సో ఆ ప్లేస్కి నేను మిల్లర్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతాడు అనుకుంటున్నా. ఎందుకంటే అతను ఆల్రెడీ ఈ ఫ్రాంచైజీకి ఆడాడు ఇంతకుముందు. సో మళ్ళీ అతని కోసమే ఈ ఆక్షన్లో వెళ్ళొచ్చు. నెక్స్ట్ నెంబర్ 6లో షారుఖ్ ఖాన్ ఉంటాడు, 7లో రాహుల్ తెవాటియా, 8లో రషీద్ ఖాన్ స్పిన్నర్గా, 9లో సాయి కిషోర్, ఇద్దరు కూడా స్పిన్నర్లు. నెంబర్ 10లో మహమ్మద్ సిరాజు, నెంబర్ 11లో రబాడా. సో వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ కింద ప్రసిద్ధ్ కృష్ణ. అలానే వీళ్ళకి రీప్లేస్మెంట్స్ కింద బౌలింగ్లో అయితే ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్, బ్యాటింగ్లో అయితే కుషగారా, నెక్స్ట్ అంజు రావత్. సో రీప్లేస్మెంట్స్ కూడా బాగున్నాయి. సో మెయిన్గా వీళ్ళు ఫినిషర్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. అది డేవిడ్ మిల్లర్ కోసం వెళ్తారా లేకపోతే వేరే ప్లేయర్ కోసం వెళ్తారా అనేది చూడాలి. నెక్స్ట్ పంజాబ్ కింగ్స్. వీళ్ళు కూడా ముంబై ఇండియన్స్లోనే, బట్ వీళ్ళ దగ్గర డీసెంట్ అమౌంట్ ఉంది. వీళ్ళ దగ్గర మిగిలిన స్లాట్స్ మాత్రం 21 ప్లేయర్స్ రిటర్న్ చేసుకుంది. ఆ రిలీజ్ చేసిన ప్లేయర్స్లో కూడా మ్యాక్స్వెల్ అండ్ ఇంగ్లీష్ ఇద్దరు కూడా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్. సో మ్యాక్స్వెల్ ఈ ఆక్షన్లో అందుబాటులో ఉండని ముందే కానీ చెప్పేశాడు. మేబీ ఆ ఒక్క స్లాట్ కోసం వీళ్ళు ఆక్షన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వీళ్ళ టీంకి టీం బాగానే ఉంది, రీప్లేస్మెంట్స్ ఉన్నాయి, అందరూ బాగున్నారు. సో ఒకసారి వీళ్ళ టీం చూద్దాము. ఓపెనర్గా ప్రియాన్ షారియాన్, ప్రభసరణ్ సింగ్. నెక్స్ట్ 1 downలో శ్రేయస్ అయ్యర్, 4లో మార్కస్ స్టోయినిస్. ఇక్కడ 5th స్లాట్ మనం మ్యాక్స్వెల్ వెళ్ళిపోయినాడు కదా, జాస్ ఇంగ్లీష్, ఆ స్లాట్ ఖాళీ అయింది. సో ఆ స్లాట్ కోసం అది కూడా ఫారినర్ కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీళ్ళ టీంలో ఫారినర్స్ ఎక్కువ లేరు. మనకి కనిపించేది మార్కస్ స్టోయినిస్, జెన్సన్, ఫెర్గ్యూసన్. సో ఆ ప్లేస్ కోసం వీళ్ళు ఫారెన్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. నెంబర్ 6లో నిహాల్ వడేదరా, నెంబర్ 7లో శశాంక్ సింగ్, నెంబర్ 8లో మార్కో జెన్సన్, నెంబర్ 9లో చాహల్ స్పిన్నర్గా, నెంబర్ 10లో అర్షదీప్, నెంబర్ 11లో ఫెర్గ్యూసన్. సో ఇక్కడ మనకి ఇంపాక్ట్ ప్లేయర్స్ కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళకి హర్ప్రీత్ బ్రాడ్ ఉన్నాడు, ఎస్టాకరు, బాట్లెట్, ఇన్ కేస్ బ్యాటింగ్ అయితే ముషీర్ ఖాన్. వీళ్ళకి రీప్లేస్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి.
మేబీ వీళ్ళ దగ్గర డీసెంట్ అమౌంట్ 11.5 crores ఉంది కాబట్టి ఒక మంచి ఫారెన్ ప్లేయర్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. మేబీ డేవిడ్ మిల్లర్కి వెళ్ళొచ్చు చెప్పలేము, ఎందుకంటే అతను ఫస్ట్ ఆడింది పంజాబ్కే. అతనికి కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. అలానే ఇంకా యంగ్ ప్లేయర్స్ ఉన్నారు కదా మనకి, జేమియర్ స్మిత్ కానీ ఫిన్నెల్లన్ కానీ కంపల్సరీ అయితే ఫారెన్ ప్లేయర్కి వెళ్తారు ఆ ప్లేయర్స్ కోసం. సో చూద్దాం. మనం ఎన్ని అనుకున్నా కానీ ఫ్రాంచైజీలకి వాళ్ళ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ఒక్కోసారి వాళ్ళ ప్లాన్స్ కూడా వర్కౌట్ అవ్వకపోవచ్చు, వాళ్ళు అనుకున్న ప్లేయర్స్ కూడా దొరకరు ఒక్కోసారి. ఏమనుకున్నా కానీ రేపు ఆక్షన్లో కోల్కతాకి అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఒక టఫ్ ఫైట్ ఉంటుంది మంచి ప్లేయర్స్ కోసం. ముఖ్యంగా క్యామరన్ గ్రీన్, వెంకటేష్ అయ్యర్, రవి బిష్ణోయ్, రాహుల్ చహర్, మిల్లర్. సో ఈ 5 ప్లేయర్స్ కోసం టీమ్స్ మధ్య మంచి టఫ్ కాంపిటీషన్ ఉండబోతుంది. లెట్స్ సీ, రేపు చూద్దాం ఏమవుతుందో.